సార్వభౌములు ఏకాంత మందిరంలో ఉన్నారు. ఎవరికి ప్రవేశం లేదు. నా తల్లిదండ్రులైన సీతారాములను చూచుటకు నాకే అవరోధమా? దేవి, ఈ ముద్రికనిచ్చి నీకు, ఆ చూడామణిని తెచ్చి నాకు, పరస్పర కుశలవార్తలు తెలిపి మన శోకార్తిని చల్లార్చిన వాడు నేటి ఆనందానికి కారకుడు కూడా అతడే మనకు పరమ ఆప్తుడు. రానాయన, మా చెంత నీకు అభ్యంతరమేమున్నది? ప్రభు, సెలవుగై కొనుటకు సుగ్రీవాదులు తమ దర్శనం కోరుతున్నారు. అటులనా? పదదేవి, ప్రాణమిత్రులను సందర్శించి వద్దాం. జయ హో శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామ సార్వభౌమ వందనం. నీ పట్టాభిషేక వైభవాన్ని నయనానందకరంగా సందర్శించి ధన్యులమైనాం. ఇక మాకు కిష్కింధకు పోవ సెలవా? మిత్రమా సుగ్రీవ, ఇంతలోనే ప్రయాణమా? మరికొంతకాలము మీరు మాకు మా అయోధ్యకు అతిథులై మాకు ఆనందము కలిగించరాదా? స్వామి, నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎన్నాళ్లు దర్శించినా తనివి తీరదు. అయినా నీవే ప్రసాదించిన కిష్కింధ రాజ్యాన్ని సేవించే బాధ్యత ఉన్నది కదా. ప్రభు, మన హనుమ కూడా కిష్కింధకి ఏగవలెనా? తల్లి, హనుమ అండదండలు లేకుండా కిష్కింధ రాజ్యాన్ని ఈ సుగ్రీవుడు పాలించగలడా? శ్రీరామచంద్ర ప్రభు ధీశాలి, తేజోబల సంపన్నుడైన వాయునందనుడు, సుగ్రీవునకు సచివుడు, రాజ్యరథ సారథి. అతనికి దూరమై మేము మనగలమా? హనుమ, నీ ఎడబాటు మాకు దుస్సహమైన క్లేశాన్ని కలిగిస్తున్నది. అయినా ధర్మ నిర్వహణలో అనుబంధాలకు తావులేదు. వెళ్ళు, నీ ఏలిక సుగ్రీవులు సేవించు. ఈ బిడ్డను మరువకు తల్లి.